modules. So just now we discussed SAP having 200 modules. ఈ 200 modules ని 3 category divide చేసాం. టెక్నికల్ మాడ్యూల్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ టెక్నో ఫంక్షనల్ మాడ్యూల్స్. సో ఇక్కడ టెక్నికల్ మాడ్యూల్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నో ఫంక్షనల్ మాడ్యూల్స్, ఈ 2 మాడ్యూల్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మనకి డొమైన్ నాలెడ్జ్ కావాలి. సో వీ నీడ్ డొమైన్ నాలెడ్జ్ ఫర్ లెర్న్ ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ టెక్నో ఫంక్షనల్ మాడ్యూల్స్. అంటే డొమైన్ నాలెడ్జ్ కావాలంటే ఫర్ సపోజ్ ఎస్డి మాడ్యూల్, మీరు ఎస్డి మాడ్యూల్ మీద వర్క్ చేయాలనుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ సేల్స్, ఎంబీఏలో సేల్స్ మీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. అదే ఎంబీఏ ఫర్ సపోజ్ ఎస్ఐపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవాలనుకోండి, అంటే దాంట్లో ఎఫ్ఐసిఓ నేర్చుకుని మీరు జాబ్ చేయాలనుకోండి, ఫస్ట్ మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ ఫైనాన్స్ అయి ఉండాలి. యువర్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి ఎంబీఏ ఫైనాన్స్. సో మీరు హెచ్ఆర్ నేర్చుకోవాలనుకోండి, ఎస్ఐపి హెచ్ఆర్ నేర్చుకోవాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ హెచ్ఆర్ అయి ఉండాలి. ఎంఎం నేర్చుకోవాలనుకోండి, ఎస్ఐపిలో ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, మీ బ్యాక్గ్రౌండ్ సివిల్, బీటెక్ సివిల్ అయి ఉండాలి. ప్లాంట్ మెయింటెనెన్స్ పిఎం, సో ప్లాంట్ మెయింటెనెన్స్ ఎస్ఐపి పిఎం నేర్చుకోవాలంటే మీ బ్యాక్గ్రౌండ్ మెకానికల్. అంటే ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ కమింగ్ టు టెక్నో ఫంక్షనల్ మాడ్యూల్స్, మీరు బిఐ బీడబ్ల్యూ నేర్చుకోవాలనుకోండి, బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ వేర్ హౌస్ ఇవి నేర్చుకోవాలంటే మీకు ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి. ఎస్క్యూఎల్లో మీకు స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బిఓ బిజినెస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకోవాలంటే ఎస్ఏపిలో ఎస్క్యూఎల్, ఎస్ఏపి బిఓ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాట్ నాలెడ్జ్. బిఓడిఎస్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ డేటా స్ట్రక్చర్ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కమింగ్ టు హనా హనాలో మనకి హనా డేటాబేస్లో హనా డెవలప్మెంట్ ఉంటుంది, హనా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. హనా డెవలప్మెంట్ వాళ్ళు బిఐపిడబ్ల్యూ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. హనా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఓన్లీ బేసిస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే హనా అడ్మినిస్ట్రేషన్కి వెళ్తారు. అండ్ కమింగ్ టు టెక్నికల్ మాడ్యూల్, అబాప్ ఈజ్ ద టెక్నికల్ మాడ్యూల్. ఈ అబాప్ నేర్చుకోవాలన్నా C++ కోబాల్ వచ్చి ఉండాలి. ఎందుకంటే అబాప్ C++ కోబాల్ నుంచే డెవలప్ చేశారు. అంటే సో మీకు C++ కోబాల్ ఐడియా ఉండాలి. బట్ బేసిస్ సెక్యూరిటీ 2 డిఫరెంట్ మాడ్యూల్స్ అండి. సో బేసిస్ నేర్చుకోవాలన్నా సెక్యూరిటీ నేర్చుకోవాలన్నా నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్. అంటే మీకు దానికి ముందు ఏ ఎక్స్పీరియన్స్ అంటే వేరే ఏ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎస్ఏపి ఎస్డి నేర్చుకోవాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ మార్కెటింగ్ అయి ఉండాలి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ ఫైనాన్స్ అయి ఉండాలి. ఎస్ఐపిలో హెచ్ఆర్ నేర్చుకోవాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ హెచ్ఆర్ అయి ఉండాలి. బట్ ఎస్ఐపి బేసిస్ నేర్చుకోవడానికి నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్. ఎస్ఐపి సెక్యూరిటీ నేర్చుకోవడానికి నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్. డొమైన్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్. అదే మీరు అబాప్ నేర్చుకోవాలంటే C++ కోబాల్ వచ్చి ఉండాలి. బిఐబిడబ్ల్యూ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. బిఓ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. బిఓడిఎస్ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాట్ నాలెడ్జ్. సో హనా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలంటే బేసిస్ వచ్చి ఉండాలి. బట్ బేసిస్ నేర్చుకోవడానికి ఏ నాలెడ్జ్ అవసరం లేదు. జావా నేర్చుకోవడానికి C++ వచ్చి ఉండాలి. .NET నేర్చుకోవడానికైనా C++, అంటే అవి వస్తేనే మీరు .NET జావా నేర్చుకుంటారు, C++ వస్తేనే. బట్ బేసిస్ నేర్చుకోవడానికి నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్. సెక్యూరిటీ అనేది బేసిస్లో పార్టే. సో బేసిస్ నుంచి డివైడ్ అయిన చిన్న మాడ్యూల్ అది సెక్యూరిటీ అనేది. సో అది నేర్చుకోవడానికి నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్, ఏం అవసరం లేదు. సో ఫర్ బేసిస్ సెక్యూరిటీ నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్. మరి ఏం కావాలి బేసిస్ నేర్చుకోవడానికి? సో బేసిస్ నేర్చుకోవడానికి నో నీడ్ ఎనీ డొమైన్ నాలెడ్జ్ అండ్ నో నీడ్ ఎనీ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, బికాస్ వీఆర్ నాట్ ఏ డెవలపర్స్. C++, జావా ఏం అవసరం లేదు మనకి, బికాస్ వీఆర్ నాట్ డెవలపర్స్, వీఆర్ అడ్మినిస్ట్రేటర్స్ ఓన్లీ. నో నీడ్ ఎనీ డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఏం అవసరం లేదు. మనం .NET లో అయితే డ్రాగ్ అండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాం.
సో నో నీడ్ ఎనీ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఎక్స్పీరియన్స్. మనం ఏమి క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్క్యూఎల్ క్వరీస్, డేటాబేస్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన డేటాబేస్ క్వరీస్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్. సో బికాస్ వీఆర్ నాట్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వీఆర్ ఎస్ఐపి అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ. సో ఎస్ఐపి అడ్మినిస్ట్రేషన్లో ప్రీ డిఫైన్ టీ కోడ్స్ ఉంటాయి. మనకు 45 టీ కోడ్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్ టీ కోడ్స్. ఈ 45 టీ కోడ్స్ మనం నేర్చుకోవాలి. ప్రీ డిఫైన్, అవి ఆల్రెడీ డిఫైన్ చేసినాయి, మనం ఓన్గా డెవలప్ చేసినవి కాదు. ప్రీ డిఫైన్ టీ కోడ్స్, ఆ 45 టీ కోడ్స్ నేర్చుకోవాలి. సో దట్ ఈస్ అవర్ జాబ్. ఈ 45 టీ కోడ్స్ మనం ఇక్కడ క్లాస్లో ఏదైతే 45 టీ కోడ్స్ నేర్చుకుంటామో రియల్ టైంలో కూడా ఇవే టీ కోడ్స్ ఉంటాయి. సేమ్ టీ కోడ్స్, సేమ్ అప్లికేషన్, సేమ్ విండో, సేమ్ టీ కోడ్స్, నో డిఫరెన్స్. ఇప్పుడు మనకి ప్రజెంట్ మా ఆర్గనైజేషన్లో ఏదైతే టీ కోడ్స్ యూజ్ చేస్తున్నామో అవే టీ కోడ్స్ మనం ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో మనం నేర్చుకునే టీ కోడ్స్ ఎగ్జాంపుల్ టీ కోడ్స్ కాదు, రియల్ టైం టీ కోడ్స్. సో రియల్ టైంలో యూజ్ చేసే సర్వరే ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనం. సర్వర్ ఎస్ఏపి సర్వర్. సో మనం వర్క్ చేయబోయే సర్వర్. సో ఫస్ట్ వన్ SAP ECC 6.0 EHP 8. ఇది లేటెస్ట్, ఇంతకంటే SAP వాడు రిలీజ్ చేయలేదు. సో ప్రజెంట్ SAP వాడు రిలీజ్ చేసిన లేటెస్ట్ మాడ్యూల్ అంటే అప్లికేషన్ లేటెస్ట్ వర్షన్ ఇది. SAP ECC 6.0 EHP 8 SAP అప్లికేషన్ వర్షన్. సెకండ్ SAP S/4HANA 2023. సో ఇది S/4HANA వర్షన్ ఇది. సో ఈ 2 సర్వర్స్ మీద మనం వర్క్ చేస్తాం. SAP ECC 6.0 లేటెస్ట్, మీరు చెక్ చేసుకోండి. మీ ఆర్గనైజేషన్, మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నా, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, మీ లైక్ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా వర్క్ చేస్తున్నా చెక్ చేసుకోండి. సో SAP ECC లేటెస్ట్ వర్షన్ ఏంటి అన్నది. SAP ECC 6.0 EHP 8 is the latest version. So what is ECC, what is EHP, we'll discuss. And S/4HANA లో SAP S/4HANA 2023 ఆల్రెడీ రిలీజ్ అయింది. బట్ సో దాంట్లో నంబర్ ఆఫ్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అయ్యేంత వరకు. అందుకని దానికి ముందు వర్షన్ అంటే 2024 లేదు. SAP S/4HANA 2024 లేదు, 2023 ఉంది. SAP S/4HANA 2023. సో మనం డిస్కస్ చేయబోయే సర్వర్ ECC 6.0 EHP 8 అండ్ SAP S/4HANA 2023. సో వీటి మీద మనం వర్క్ చేస్తాం. అంటే రియల్ టైంలో యూజ్ చేస్తున్న సర్వర్స్ ఇక్కడ యూజ్ చేస్తాం మనం. ఇదే సేమ్ వర్షన్స్ మనకు రియల్ టైంలో ఉంటాయి. ECC 6.0 EHP 8 SAP S/4HANA 2023. As a basis consultant, roles and responsibilities. Some of the roles and responsibilities. SAP applications, database installation. SAP applications అంటే SAP ERP, SAP CRM, SAP SRM, SCM ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి యాజ్ ఎ బేసిస్ కన్సల్టెంట్గా. అండ్ డేటాబేస్ ఇన్స్టలేషన్ అంటే HANA డేటాబేస్, SAP HANA DB ఇన్స్టలేషన్, ఆర్కిల్ డేటాబేస్ ఇన్స్టలేషన్. సో ఇవన్నీ మనమే చేయాలి. అండ్ డైలీ మానిటరింగ్ అంటే సర్వర్ ఎలా వర్క్ అవుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, సర్వర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో ఇవన్నీ మానిటర్ చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీ. సో దట్స్ వాట్ డైలీ మానిటరింగ్ యాక్టివిటీస్. అంటే సర్వర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయాలి. సో ఇక్కడ క్లయింట్స్ని క్రియేట్ చేయాలి. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ క్లయింట్స్. యూజర్స్ని క్రియేట్ చేయాలి, రోల్స్ని క్రియేట్ చేయాలి, అండ్ ప్రింటర్ని యాడ్ చేయాలి. ప్రింటర్ SAP సిస్టమ్కి ప్రింటర్ని కనెక్ట్ చేయాలి. బికాస్ వీ నీడ్ టు టేక్ ద ప్రింట్అవుట్స్. అప్గ్రేడేషన్స్, అప్గ్రేడేషన్స్ SAPలో ఏమైనా అప్గ్రేడేషన్స్ వస్తే అప్గ్రేడేషన్స్ చేయాలి, బ్యాకప్స్ తీయాలి. సో డైలీ బ్యాకప్స్ తీయాలి. సో దీస్ ఆర్ ద మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ బేసిస్ కన్సల్టెంట్. The course content. సో ఇది కోర్స్ కంటెంట్.
SAP S/4HANA basis course content. So I will share this course content to everyone. So అందరికీ షేర్ చేస్తాను. So this is my WhatsApp number 630557970. I am available on this WhatsApp. సో మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సెషన్ కానీ మనం ప్రిపేర్ చేసిన స్లైడ్స్ కానీ ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ టు ఆల్ ఆఫ్ యూ. సో అందరికీ షేర్ చేస్తాను. సో వన్స్ మన బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెషన్స్ అన్ని అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న సెషన్ ఏ రోజు సెషన్ ఆ రోజు నేను డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను. డ్రైవ్ నుంచి మీకు షేర్ చేస్తాను. అంటే డైలీ ఏ రోజు సెషన్ ఆ రోజు మీకు మెయిల్ వస్తుంది. సో సర్వర్ యాక్సెస్ ఉంటుంది మీకు 2 years వరకు సర్వర్ యాక్సెస్ ఉంటుంది. అది జెన్యూన్ సర్వర్ అంటే SAP వాడి దగ్గర ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ECC 6.0 EHP8 అదే వర్షన్ మీకు ఇస్తాను. లేటెస్ట్ వర్షన్ ECC 6.0 EHP8. సో మనకి 40 to 45 టీ కోడ్స్ ఉంటాయి SAP బేసిస్లో. ఆ 40 to 45 టీ కోడ్స్ మనకు రియల్ టైంలో ఉంటాయి. సో యాజ్ ఎ బేసిస్ కన్సల్టెంట్గా ఆ 45 టీ కోడ్స్ మనం నేర్చుకోవాలి. మ్యాక్సిమం 40 to 45 ఆ మిడిల్లోనే ఉంటాయి. బట్ ఈ 45 టీ కోడ్స్ ఇస్తారా మనకి రియల్ టైంలో అంటే ఎవరు అన్ని టీ కోడ్స్ ఎవరు. ఎందుకంటే అన్ని టీ కోడ్స్ ఇస్తే ఆర్గనైజేషన్ ఒక కంపెనీకి ఒక బేసిస్ కన్సల్టెంటే ఉంటారు. బట్ మీరు ఏ కంపెనీ తీసుకోండి నంబర్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఒక 30, 40, 50 మెంబర్స్ కూడా ఉంటారు. సో అందరూ అన్ని టీ కోడ్స్ అప్లై చేస్తే మిగతా వాళ్ళు సో దానికోసం ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 3 టీ కోడ్స్ 5 టీ కోడ్స్ లేదంటే ఒక 10 టీ కోడ్స్ 15 టీ కోడ్స్ ఇస్తారు. అన్ని టీ కోడ్స్ యాక్సెస్ ఎవరికి ఇవ్వరు. ఈవెన్ మీ టీమ్ లీడ్ కూడా యాక్సెస్ ఉండదు. సో మనం చెప్పుకునే సెషన్ అంతా రికార్డ్ అవుద్ది. రికార్డెడ్ సెషన్ మీకు సేమ్ డేనే మీకు మెయిల్ వస్తుంది. మనం ప్రిపేర్ చేసే స్లైడ్స్ అన్ని షేర్ చేస్తాను. సో వన్స్ మన బ్యాచెస్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో అందరినీ యాడ్ చేస్తాను. సో ప్రతి బ్యాచ్కి ఒక వాట్సాప్ గ్రూప్. సో ఏ రోజు స్లైడ్స్ ఆ రోజే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాం. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్లైడ్స్. సో సెషన్ మన రికార్డెడ్ సెషన్ అంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత 1 hour 2 hours మీకు మెయిల్ వస్తుంది. సో నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆ సెషన్ చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా నోట్ చేసుకొని మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మనకి డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 hours ఉంటుంది. సో డైలీ మనం 2 hours పెట్టుకుందాం. 1.5 hour to 2 hours మినిమం 2 hours పెట్టుకుందాం. సో బికాస్ మనకి ఈ మంత్ నుంచి మన నంబర్ ఆఫ్ కాల్స్ అంటే మళ్ళీ కాల్స్ స్టార్ట్ అవుతాయి. లాస్ట్ నవంబర్ డిసెంబర్లో కాల్స్ ఉండవు. మళ్ళీ జనవరి 20th నుంచి కాల్స్ ఉంటాయి. సో డైలీ 2 hours ఉంటుంది సెషన్. 60 సెషన్స్ ఉంటాయి మనకి. సో మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో మీరు పింగ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ పింగ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ క్లాస్ రూమ్లో కూడా అడగచ్చు. మీకు సర్వర్ యాక్సెస్ 2 years వరకు సర్వర్ యాక్సెస్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఎనీ క్వరీస్? Now you can ask the queries. Hi Surya, this is Srinivas. Yeah, Srinivas, చెప్పండి. మీరు ఇచ్చే సర్వర్ హనా సర్వర్ S4 హనా సర్వర్ ఆర్ ECC సర్వర్? ఐ మీన్ ప్రాక్టీస్ అంటే అంత కాన్ఫిగరేషన్ మీకు ఉండదండి. మీరు ఈజీ S4 హనా వరకు మీరు బయట ఒక 1 month వరకు బయట తీసుకోవచ్చు. మామూలుగా ECC ఇస్తా అంటారు అంతేనా? ECC ఉంటుందండి. మీకు S4 సాఫ్ట్వేర్ మీకు అంత కాన్ఫిగరేషన్ ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అయితే ఇస్తాను నేను S4 హనా కూడా. అది జెన్యూన్ సాఫ్ట్వేర్. అంటే మనం డైరెక్ట్ గా SAP వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ అది. ఓకే. 2 months డ్యూరేషన్ పర్ డే 2 hours. 60 సెషన్స్ అండి. సో 2 months అంటే డైలీ 1 hour చెప్పుకుంటే 2 months ఉంటుంది. డైలీ 2 hours చెప్పుకుంటే 1 month. ఓకే కూల్. యాక్చువల్లీ currently I'm working as a test engineer, Surya. So you know, so how many years can I put into the SAP basis?
అది మినిమం 3+ పెట్టుకుంటే మనకి కాల్స్ ఉంటాయండి. 3+, 4+ వరకు ఓకే సజెస్టబుల్. సో 3+, 4+ అని సజెస్టబుల్. అంటే మీకు అంత పెట్టుకోవడానికి పర్మిషన్, అంటే మీకు పెట్టుకునే వీలైతే అప్ టు 4+ వరకు పెట్టుకోండి. ఓకే, 4 years. ఎస్. సో 5+, 6+ అనేది అది వేస్ట్, మనం సజెస్ట్ చేయము. ఎందుకంటే 5+ అంటే మీ లెవెల్ చేంజ్ అయిపోతుంది. అంటే టీమ్ లీడ్ పొజిషన్ వాళ్ళు ఇస్తుంటారు, అది మీకు చాలా టఫ్ అవుతుంది. ఓకే. సో 4+, 3+, 4+ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కన్సల్టెంట్ గానే ఇస్తారు మీకు టీమ్ లీడ్ పొజిషన్ లాంటివి. ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ కూడా మనం హెల్ప్ చేస్తామండి. సో ఇంటర్వ్యూస్ కూడా మనం హెల్ప్ చేస్తాం, మనది సపరేట్ కాల్లో మాట్లాడదాం. షూర్ డన్. థ్యాంక్ యూ సూర్య. ఎనీ క్వరీస్? Hi, Surya. Good morning. This is Hi. I have some query in course schedule. మనం BTP and cloud కూడా మీరు కవర్ చేస్తారా? BTP కంప్లీట్ BTP అయితే మనం కవర్ చేయమండి, ఎందుకంటే మన కోర్సే SAP S/4HANA బేసిస్. సో BTP రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు కవర్ చేస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు మనం S/4HANA బేసిస్ విత్ BTP అంటే ఒక ప్రొఫైల్ మనల్ని ఒక లెవెల్లో చూస్తారు. అంటే అన్ని మాడ్యూల్స్ వచ్చా అన్నట్టుగా చూస్తారు. మన అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా, 3+, 4+ సజెస్టబుల్, అక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో ఈ 3+, 4+కి మనం ఇన్ని పెట్టాం అనుకోండి, ఎందుకంటే ఒకసారి మనకి ఒక ఇట్లానే మనం ఇంటర్వ్యూలో హెల్ప్ చేసాము మన పర్సన్కి. సో తనకి హెవీగా పెట్టాం రెజ్యూమ్, అంటే ఫస్ట్లో స్టార్టింగ్ కెరీర్లో హెవీగా పెట్టేటప్పటికి వాళ్ళకే డౌట్ వచ్చింది, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి డౌట్ వచ్చి తనని ఫేస్ టు ఫేస్ రమ్మన్నారు. అప్పుడు ఇంటర్వ్యూ జరిగింది వచ్చేసి వర్చువల్. ఆ రెజ్యూమ్ అంత వెయిటేజ్ చూసి వాళ్ళే ఫేస్ టు ఫేస్ రమ్మన్నారు. అంటే మనం అంత హెవీగా పెట్టకూడదు రెజ్యూమ్ కూడా. సో ఇప్పుడు అలానే మన S/4HANA బేసిస్కి ఏంటంటే HANA బేసిస్ విత్ HANA DB, SAP S/4HANA బేసిస్ విత్ HANA DB అంతవరకు ఓకే. BTP ఏంటంటే మనం నాలెడ్జ్ అని పెడతాం. ఓకే. సో కంపెనీ వాటికి అవసరం అనుకోండి, ఎక్స్ప్లోరింగ్ అని పెట్టొచ్చు. జస్ట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ నౌ అని పెట్టొచ్చా, చెప్పొచ్చా? ఎస్. ఎందుకంటే BTP అనేది రీసెంట్ గానే వచ్చింది కాబట్టి, సో దాంట్లో మనం ఎక్స్పీరియన్స్ అని దానికన్నా కూడా ఐ హ్యావ్ నాలెడ్జ్ అని పెడతాం. సో అది ఎలా రెజ్యూమ్ ప్రిపరేషన్ అప్పుడు అది మనం డిస్కస్ చేద్దాం, ఎలా పెట్టాలి, ఆ పాయింట్స్ ఎలా పెట్టాలి ఏంటని. ఓకే సూర్య, థ్యాంక్ యూ. ఎనీ క్వరీస్? రియల్ టైంలో సూర్య గారు BTP ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా? S/4HANA అండ్ BTP రియల్ టైం లైక్ ECC నుంచి ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయినాయా, కన్వర్ట్ అవుతున్నాయా? సో కంప్లీట్ ECC ఏది వైండ్ అప్ అవ్వలేదండి. స్టిల్ కంపెనీస్ వర్క్ అది యూజ్ చేస్తున్నారు. కంప్లీట్ BTP అనేది అయితే లేదండి. అన్ని కంపెనీస్ లో BTP ఇంకా కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ ఏమి చేయలేదు. సో ఇప్పుడిప్పుడే చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ టేకింగ్ టైం, ఎందుకంటే ఓవర్ నైట్ లో సో ECC నుంచి BTPకి మారేది కాదు. సో మనం ఏంటంటే ఫస్ట్ అదే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం జావా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం C వచ్చి ఉండాలి, C++ వచ్చి ఉండాలి. అలానే మనం BTP వరకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం బేసిస్, S/4HANA బేసిస్ ఇవి వచ్చింటేనే నెక్స్ట్ మనం BTPకి వెళ్తాం. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ. ఐఎమ్ అవైలబుల్ ఆన్ దిస్ నంబర్ 6305587970. సో నేను ఈ నెంబర్లో ఉంటాను, మీరు కాల్ అని చేయొచ్చు. ఐఎమ్ అవైలబుల్ ఆన్ వాట్సాప్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ping me, we'll discuss. So tomorrow also we have class at 10 AM. Same meeting. So link, GoToMeet link change అయితే నేను మన క్లాస్లోనే చెప్తానండి. సో రేపు కూడా ఇదే లింక్ ఉంటుంది, సేమ్ టైం. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.